నియోజకవర్గ విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి అధ్యక్షతలు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారిని వేదికపైకి సాదరంగా మిత్రులకు స్టేజ్ పక్కన కుడి పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వారిని ఆశీర్వాదంగా కోరుతా ఉన్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కుర్చీలో. రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ విజయ్ గారిని, నాగం తిరుపతి రెడ్డి గారిని, అభిలాషరావు గారిని, మేడిపల్లి వెంకటేశ్వర రెడ్డి గారిని, అన్ని మండలాల గ్రంథాలయ చైర్మన్ అన్న లక్ష్మయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, సీనియర్ మైనార్టీ నాయకులు సర్దాన్ ఖాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. ఈ ఎండకు కూర్చోకుండా మీరు కొంచెం లోపలికి అడ్జస్ట్ కండి. ఆ చివరిలో కొద్దిసేపు అయితే ఎండ వస్తుంది. ఇట్లా ముందు ఖాళీ ఉన్నాయి, కొంత ఖాళీ ఉన్న కాడ కూర్చోండి. ఎండ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మన నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా మన పార్టీ నుంచి ప్రకటించబడినటువంటి గౌరవనీయులు పెద్దలు అడిషనల్ డీజీగా రిటైర్ అయ్యి క్రియాశీల రాజకీయాలలో ప్రత్యేకించి తెలంగాణలో ఉండేటువంటి పేదల భద్రతతోన ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినటువంటి వారు ఇటీవలనే బీఆర్ఎస్లో చేరి మన నాగర్ కర్నూలు పార్లమెంటరీ అభ్యర్థిగా మన పార్టీ నుంచి బరిలో నిల్చున్నటువంటి మన అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు వనపర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మన నాయకులను, కార్యకర్తలను, మన శ్రేణుల్ని కలుసుకోవడం కోసం మొదటిసారిగా అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా నా తరఫున, మన పార్టీ తరఫున, మీ అందరి తరఫున వేదిక మీద ఉన్నటువంటి సహచరులందరూ, ప్రజాప్రతినిధులందరూ, వేదిక ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులు పేరు పేరున మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒకసారి గట్టిగా విశ్వాసం ఉన్న వాళ్ళంతా ఒక నిమిషం పాటు ఆగకుండా చప్పట్లు కొట్టాలి. ఒక్క నిమిషం. 30 సెకండ్లే అయింది. ఇది సౌహార్దత ప్రకటించడం, ఐక్యమత్యాన్ని చాటడం. సమీక్ష చేసుకున్నాం ఇదే ప్రాంగణంలో. ఇంకా పెద్ద ఎత్తున వచ్చింది ఆ రోజు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారు. మనోళ్లకు 10కి చెప్పారు కదా మీటింగ్, చూద్దాం 12కి అట్లా పోదాం మెల్లగా అనుకునే అలవాటు ఉంది. ఇప్పటికీ సమయానికి వచ్చేటువంటి అలవాటు ఇంకా చేసుకుంటలే. మనం చేస్తున్నాం కానీ ఇంకా గాడిన మొత్తం పడలే. 70% పడ్డాము, ఇంకొక 30% పడాలి. కాలగమనంలో పడాల్సి వస్తుంది. సార్ ఎంపీగా గెలిచినాక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి క్రమశిక్షణ నేర్పిస్తారు మనందరికీ. గాడిలో పడాలి. మనం అందరం సమయపాలన చేసుకుంటే అందరికీ మంచిది. మనం ఏం చేద్దామంటే ఒక 2 గంటల పాటు మాట్లాడించేటువంటి వాళ్ళందరినీ మాట్లాడించి ఆ తర్వాత భోజన విరామం తీసుకొని సమావేశాన్ని ముగించుకుందాం. తదుపరి కార్యాచరణ ఏందనేటువంటిది ఇక్కడ ప్రకటించే అంశాలు ఇక్కడ ప్రకటిస్తాం. మిగతా తర్వాత కొన్ని మీ మండలాలకు చేరవేయాల్సినటువంటి సమాచారం ఉంటే మళ్ళీ చేరవేసి ఆయా మండలాల వారిగా కూడా మళ్ళీ మనం మీటింగ్లు పెట్టుకుందాం. 5 ఏళ్ళు దగ్గర పడ్డప్పుడు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని ప్రజలలో ఇది మనం చెప్తలేం, మన పార్టీ చెప్తలేదు ఈ మాట. ఏ రైతులైతే, ఏ యువకులైతే కాంగ్రెస్ వస్తే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మేలవుతుందని చెప్పి ఆశపడి వేసినరో, పని చేసినరో, పని చేయించినరో, రావాలి కాంగ్రెస్ అని ఉరుకులాడుకుంటా గ్రామాలలో పనిచేసేటటువంటి కొంతమంది రైతులు కానీ, యువకులు కానీ వాళ్ళు స్వయంగా ఇవాళ ఏం చెప్తున్నారు? మన కార్యకర్తలు కాదు, వాళ్ళు సాధారణ ప్రజలు కూడా కాదు. ఆ పార్టీకి పనిచేసినటువంటి చాలామంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో చెప్పులు తీసుకొని చేతులు పట్టుకొని కాంగ్రెస్కు మేము పనిచేసినందుకు ఓటలు చేసింది కాదు. ఇది కళ్ళారా మనం చూస్తున్నాం. దీని కానీ ప్రజల్ని ఒప్పించి అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో వాంఛితం, జరిగేది అదే. కానీ ఇక్కడ మనం ఏం జరిగింది? కేసీఆర్ సర్కార్లో మనం చేసిన 9.5 ఏళ్ళు ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక ఏడాదిన్నర ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా
ఓ పద్ధతి ప్రకారంగా అబద్ధాలను ఎట్లా ప్రచారం చేయాలనేది ఒక రీసెర్చ్ లాగా చేసి వాళ్ళది ఒక ప్రణాళిక పెట్టుకొని దానికి మేధావులు అవి అయితే తప్ప ఇది అమలు చేయలేము, అవి ఏ నుంచి తెస్తారు, డబ్బులు ఎట్లా తెస్తారని అడిగాను. దానికి ఎవరు జవాబు చెప్పాలి. అప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏవో చాలా పొడుగు పొడుగు పొంగనాలు పలికిండు. వాళ్ళకు చేయనికే చేతనెత్తలేదు కేసీఆర్కు. డబ్బులు రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచాలో మాకు తెలియదు, మేము చెప్తాం రేపు అధికారంలోకి వచ్చినాక. అప్పుడు మాట్లాడిన మాట ఇది, మాతో తెలివి, ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయానికంటే కూడా ఎక్కువ ఆదాయం తెచ్చి ప్రజలకు మేలు చేసే శక్తి మాకుంది, తెలివితేటలు మాకున్నాయని చెప్పారు. సరే చాలా వాగ్దానాలు చేశారు. వీటన్నిటికీ నిధులు ఎట్లా అంటే మాకు తెలివి మేము చూపిస్తామన్నారు. చేసిన వాగ్దానాలు ఏంటివి? పెన్షన్ పెంచిస్తామన్నారు, రైతు బంధు పెంచిస్తామన్నారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, మహిళలకు పెన్షన్లు కాక ఇళ్లలో ఉండే మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఆచరణ సాధ్యం కానీ ప్రజలకు విపరీతమైనటువంటి ఆశలు కల్పించి ఇవి చేస్తాం ఇవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి 100 రోజుల లోపలనే అలా చేతులు ఎలకలేసి ఫ్రీ బస్ ఒకటి పెట్టేసి బస్సులను పెంచిరా. మరి టికెట్ తీసుకునేటువంటి నిలబడుతున్నాడు, లేదంటే వారికి సీటు కూడా దొరకలేదు. టికెట్ తీసుకునే వాళ్ళకి సీటు దొరకలేదు. ఈ బస్సులు అంటే ప్రజలకు వంటవారు విడిచిపెట్టి చేసుకునే కూలినాలు విడిచిపెట్టి సేద్యాలు విడిచిపెట్టి ఆడవాళ్ళంతా దినాం బస్సులు ఎక్కుంటేనే తిరుగుతారా? ఏం తెలివి వీళ్ళది? ఎవరికి ఉపయోగపడుతుంది అది? పని వేళల్లో పనులు చేసుకునేటువంటి ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట ఆదాయం ఉండి నెలనాడు 4 పైసలు కళ్ళ చూసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఊళ్ళలోకి పోకపోతేనంటే లేదా రైతు ఒకనాడు పని చేసుకోకపోతే, నీళ్ళు కట్టకపోతే, చేను చూసుకోకపోతే బతికెళ్తుందా? వాళ్ళు విడిచిపెట్టి బస్సు ఉందనే పనులు విడిచిపెట్టిపోతారు. అంటే ఇంత బద్మాషితనం ఇవన్నీ చేసి అధికారంలోకి వచ్చారు. మనం కొత్తది ఒకటి డిమాండ్ చేయలే. బాధ్యత గల రాజకీయ పార్టీగా మనం ఏం చెప్పినాం, యాసంగికి వానకాలం స్టార్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అప్పటి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సరే ఆయన బోనస్ ఏ కారణం ఇవ్వలేదు, మేము కూడా దాని గురించి ఇప్పుడేమన్నా ఇప్పుడు యాసంగికి ఇవ్వాలి కదా ఇవ్వండి అని అడిగినాం. కళాలు స్టార్ట్ అవుతున్నాయి, మొదల నాట్లు వేసిన వాళ్ళ యాసంగి కళాలు స్టార్ట్ అవుతున్నాయి. దాని మీద ఏం మాట్లాడతారు? వచ్చేటువంటి వానకాలం నుంచి మొదలు పెడతారంటే ఇవాళ పేపర్లో రాపించారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి పేపర్లో తీన్మార్ రైతుల కోసం తీన్మార్ అని బోనస్ కానీ రైతు భరోసా కానీ ఇంకోటి కానీ వచ్చే వానకాలం నుంచి స్టార్ట్ చేస్తామంటారు. అంటే ఇప్పుడు యాసంగి ఏం కావాలి మరి? ఈ విధంగా తక్కువ సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద వెనుకడుగు వేసి చేయలేక చేతగాక అబాసు పాలనేటువంటి సర్కారు అలా రాష్ట్రంలో ఉంది. మీరందరూ కూడా ప్రజలు కాదు, మీరందరూ కూడా రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజల్ని నడిపించేటువంటి వాళ్ళు కదా. ఇట్లా అయిపోయాయని బాధపడుతున్నారు. కొంతమంది ఏమో శాపాలు పెడుతున్నారు, మమ్మల్ని ఇట్లా మోసం చేశారు కదా అని శాపాలు పెడుతున్నారు. మౌనంగా ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నా, ఏమనకుండా ఉన్నటువంటి వాళ్ళని, ఏమా 4000 వచ్చిందంట, ఎందుకు సారు అట్లా అంటావు, ఏమో మోసపోయి వేసి ఇంకా మమ్మల్ని ఏమనకు సారు అంటున్నా. రైతు బంధు ఏమా, సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులు ఎవరైనా రాష్ట్రంలో నియతగానే వేసిండు కేసీఆర్. కానీ ఎక్కువ భూమి ఉన్నోళ్ళు, పిల్లలు నౌకర్లు చేసేవాళ్ళు, పిల్లలు విదేశాలలో ఉన్నోళ్ళు, లేదా వాళ్ళు కొంచెం నెమ్మదిగానే ఉన్నోళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఎవరైతే కడుపులో సల్లగదలకుండా ఉన్నారో రైతు బంధు బరాబర్ తీసుకునేదే, మళ్ళీ కేసీఆర్ను తిట్టేదే, మళ్ళీ కేసీఆర్ ఓడిపోనికేనే మళ్ళీ వీళ్ళందరూ కూడా పనిచేశారు. అందరు కేసీఆర్ ఓడిపోవాలని పనిచేశారు. ఎక్కువ తీసుకున్న వాళ్ళు, ఎక్కువ భూమి ఉన్నోళ్ళు, ఎక్కువ లాభం ఉన్న వాళ్ళు అందరూ కేసీఆర్ ఓడిపోవాలి, అవతల గెలవాలి కాంగ్రెస్ అని పనిచేసే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, మంత్రులు ఏం చెప్తున్నారు, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇంట్లో పొలానికి ఒక ఆమె ఎవరో పేద మహిళ, ఆమె ఎప్పుడు కేసీఆర్కి వేసేది. పోయిన ఎన్నికలలో ఆమె పక్క భూమి ఆయన ఒక ఆయన ఏదో రెడీ చెప్పారు, రామేశ్వర రెడ్డి ఏదో పేరు చెప్పి నాకు జ్ఞాపకం లేదు పేరు. ఊకే ఈ వెంబడి పడి ఈసారి కేసీఆర్కి వద్దు, మనమంతా ఇక్కడైతాం, మనమంతా ఇక్కడైతాం, మనమంతా ఇక్కడైతాం అన్నట్టు ఊకే పోరు పెడితే ఇంతకాలం చెప్తున్నారు కదా చూద్దాం, ఏదో 2 సార్లు వేసినాం ఆయనకి ఈయనకు చూద్దాంలే అని విని మాట నమ్మేసిన అని ఆ ఎలక్షన్ అయినా తెల్లారగానే కాలువ బంద్ అయింది. కాలువ బంద్ కాగానే సేన ఎండిపోయింది. ఈ మనగాడు అట్లకెళ్ళి పోతే ఊకుండాలి కదా, ఆమెను బాగున్నావా అని పలకరించిండట. వాడి నోట్ల సాడు పోయే ఏడున్నాడు రా వాడు,
అని వేసిన మరుసటి కాలువ బంద్ అయ్యి వెనకటి 9 ఏళ్ల నుంచి ఒక నాడైన కాలువ బంద్ అయిందారా మొదలాస కొడుకులారా ఇట్లా చేసిరి కుంభ ముంచితిరని వచ్చిన భాష మొత్తం వాడి 1 నోట్లో పోయాల్సిందంతా వచ్చేసి అది వాళ్ళు నాకు మీటింగ్లో చెప్పారు సార్ ఇట్లా అయింది సార్ ఇట్లా ఇది చాతనవుతుంది అన్నాం మళ్ళీ ఆయన పీకనికే చెప్పినావా గ్యారెంటీ పంజాబ్ హర్యానా రైతులు మొట్టమొదలు మాట్లాడిండ్రు దక్షిణ భారతదేశంలో మొట్టమొదలు నోరు విప్పి మాట్లాడింది తెలంగాణ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా నేనే అలా మన పార్టీగా నిర్ణయం తీసుకోలే నేను మాట్లాడిన వాటి అన్నింటిని విశ్లేషించి కేసీఆర్ గారు అన్నారు ఏం తొందరపడి మాట్లాడుతున్నా కొద్దిగా ఆగి మాట్లాడేది ఉండే ఎందుకు తొందరపడ్డా ఉన్నారు లేదు సార్ ఇవి ఇంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ 3 చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైన ఇది ఇస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెస్తే వ్యాపారులకు మేలు చేసేటువంటి పని చేస్తే మొత్తం ఆహార రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేటువంటి చట్టాలు ఆ 3 సారాంశంలో రైతులకు మద్దతు ధర కల్పించేటువంటిది ఒక డ్రాఫ్ట్ చట్టం రెడీ అయి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంది 4 ఏళ్ల నుంచి ఇవాళ వరకు ఆ చట్టం వస్తలేదు ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర చట్టం స్వామినాథన్ గారు చెప్పింది అదే కనీస మద్దతు ధర ప్రకటన కాదు సంవత్సరానికి ప్రకటించి వదిలిపెట్టడం కాదు ధర పెంచినట్టు చూపడం కాదు దాని మీద ఒక నిర్దిష్టమైన చట్టం రావాలి ఈ దేశంలో అప్పుడే వ్యవసాయం స్థిరపడుతుంది బలపడుతుంది అని చెప్పింది పాటించలేదని స్వామినాథన్ గారికి మొన్న మరణానంతరం ఆయనకు అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఆయన కూతురు చెప్పింది ప్రెస్లో వచ్చి ఆయన కూతురు చెప్పింది మా నాయనకు భారతరత్న ప్రకటించడం కంటే మా నాయన చెప్పినటువంటి రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఈ దేశ ప్రభుత్వం చేస్తే మాకు సంతోషం అని చెప్పింది ఇది కేంద్ర ప్రభుత్వానికి అవమానకరం దీన్ని మాట్లాడాలి కదా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఇంత ప్రాధాన్యత కలిగిన అంశాలు మాట్లాడాలి కదా మాట్లాడిందా ముఖ్యమంత్రికి మంత్రులకి ఈ విషయాలు కనీసం పరిజ్ఞానం అన్న ఉందా ఈ దేశంలో వ్యవసాయం ఏమవుతుంది ఈ రాష్ట్రం మీద దాని ప్రభావం ఏమి పడుతుంది ఒకడన్నా పట్టించుకున్నాడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రైతుల కష్టాల మీద సీరియస్గా ఏనాడు లేదు ఉంటే కాంగ్రెస్ సారథ్యం వహించి పోరాటానికి నాయకత్వం వహించి పోరాటం చేయాలి మోడీ ప్రభుత్వం మీద ఈ పరిస్థితులలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేదన్నాడు అంటే ముందే మానసికంగా ఈ రాష్ట్ర ప్రజల్ని సిద్ధం చేయడానికే రేపెట్లా వాళ్ళు చెప్పినని వాళ్ళు ఆశించినని రావు అప్పుడు ఏం చేస్తారు మేము చేద్దామనుకుంటే కానీ కేంద్రంలో మాకు సర్కారు లేకపోయా కదా అంటారు ఎన్నికలప్పుడు ఈ గ్యారంటీలకు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పిండ్రా రేపు కేంద్రంలో కూడా సర్కారు వస్తేనే మేము ఈ గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లాడేటప్పుడు చెప్పిండ్రా చెప్పలేదు కదా మరి ఇవాళ ఎట్లా ప్రస్తావిస్తారు దాన్ని కాబట్టి ఈ అంశాలన్నీ మోసం చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు ఏవేవి ఉన్నాయో వాటన్నింటినీ మీరు గ్రామాలలో విశదీకరించి చర్చకు పెట్టాలి అందుకోసమే నేను ఈ విషయాలు చెప్తాను ఇవి మాట్లాడకుండా కొద్దిగా నీదా పార్టీ నాది పార్టీ చర్చతో జరగదు రేపు ఏం జరుగుతుంది ఎంతమంది ఎవరెవరు గెలుస్తారనేది లెక్క కాదు మన కాడికి మనం ముందు మాట్లాడుకో దేశ స్థాయిలో ఉండేటువంటి సమస్యల్ని ప్రస్తావించేటువంటి ఒక వేదిక ఒక సమర్థుడైనటువంటి పార్లమెంటేరియన్ నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్నేళ్ల తర్వాత అందించింది అనేటువంటి ఒక తృప్తి మనకు ఉంటుంది అంత పరాయాలు వచ్చే ఎన్నుకోబడ్డారు ఒకరిద్దరు మినాయిస్తే రాములు జగన్నాథం తప్ప ఎవ్వరి కటోలు కాదు సరే రాములు పేరుకు మంచోడు రాములు అనుకుంటారంటే మన నోట్లో సున్నం పెట్టేసిపోయింది ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి ప్రేమ చూసాం కానీ రాములకు ఉన్నటువంటి ప్రేమ అంతకు 100 రెట్లు ఉంది ఈ పార్టీలో వండుకుంటా అవతల పాటలో కొడుకు టికెట్ తెచ్చుకొని ఏ వేరే రోడ్లాగా నోట్లేళ్ళు పెడితే కూడా కొరకడ అబ్బాయి అన్నట్లు ఉంటున్నాడు ఎవరైనా మోసపోయారు ఇట్లా మెత్తగా మాట్లాడతాడు ఆయన దండం పెడతాడు అప్పుడు మా ఇంత మంచోడని గొప్ప ముంచారు ఇట్లా మెత్త నీళ్ళే గట్లు దగ్గర వస్తాయని చెప్పింది సామెత పెద్దలు అతి వినయం ప్రకటించేటోడు ఎప్పుడైనా డేంజరే సమాజంలో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అతి వినయం పూర్త లక్ష్యం అని ఒకటే రాలేదు సామెత కూడా ఉద్యమకారులు మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే వినయపూర్వకంగా కోరుతా ఉన్నా మీరు మనసు మీద తీసుకోండి అన్ని నియోజకవర్గాల వాళ్ళకు కూడా మనం అప్పీల్ చేస్తున్నాం ప్రతి చోట పోయిన కాడల్లా మన ఇన్ఛార్జీలు కానీ అభ్యర్థి కానీ మనం వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం మనం కొంచెం కష్టపడితే స్పిరిటెడ్గా పనిచేస్తే నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి భారతదేశంలో ఎప్పుడు పార్లమెంటరీ చర్చలు జరిగినా కూడా
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొదటి వరుసలో ఉండి మన ఖ్యాతిని పెంచుతారు. నాకు నా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత సర్వీసులు అయినటువంటి అఖిల భారత సర్వీస్లో మెరిట్లో పాస్ అయి ఉద్యోగం తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. చాలా సమర్థవంతంగా అధికారిగా పనిచేసిన, ప్రజల కోణంలో పనిచేసినాడు. అందరూ పనిచేస్తారు, చెప్పిన డ్యూటీ చేస్తారు. మంత్రివర్గం చెప్తేనో, ప్రభుత్వం చెప్తేనో, ఒక జీవో ఇస్తేనో, ఒక మౌఖిక ఆర్డర్ ఇస్తేనో ఇది చేయమంటే అది చేస్తారు. అట్లా కాదు, ప్రజల అభిలాషలను నెరవేర్చడం ఎట్లా ఈ ప్రభుత్వ పరిధిలో అని చెప్పి తాను స్వయంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి కడుపులో బుక్కడి గంజి లేని పిల్లలు ఇలా ఉన్నత శిఖరాలు ఎదిగేటట్లుగా అమెరికా పోయేటట్లు, స్విట్జర్లాండ్ పోయేటట్లు శాస్త్రవేత్తలను తయారు చేసి 8 ఏళ్ల పిల్లను హిమాలయ పర్వతం ఎక్కించినటువంటి గొప్ప మానవతావాది. మనం చూసే కోణం అది. ఎవరికి మేలైతుంది? రేపు ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి పేద ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపిస్తుంది. అది మనకు తృప్తి. రైతుల తరఫున మాట్లాడతారు, తెలంగాణ తరఫున మాట్లాడతారు. అన్ని అంశాలను మేళవించి ఒక సమ్మిళితమైనటువంటి పోతుంటే ఊహించుకుంటేనే నాకు ఉపయోగుతా ఉంది. నేను చెప్పిన వారికి వారి అభ్యర్థిత్వం ఖరారు కాగానే రేపు పార్లమెంటుకు పోయేది మీరు కాదు, మేమే అనుకోని మేము పనిచేస్తాం. మాక అంత చిత్తశుద్ధి, అంత పట్టుదలతో మేము ఉన్నాం. మొన్నటి ఎన్నికలలోనే. కానీ ప్రవీణ్ కుమార్ ఇది మనందరికీ గెలుపు. మరొకసారి 100-120 రోజులు, 150 రోజుల లోపలనే మార్పు ఎట్లుంటుందో మనం చూపించినట్లయితుంది. ప్రజల భావన ఎట్లుందో మనం చూపించినట్లయితుంది. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా మీ సమయాన్ని అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభ్యర్థిగా ఏ అభ్యర్థి అయినా సరే ఊరూరు ఒకసారి 4 సార్లు తిరుగుతారు, వీలైనంతవరకు ఇల్లు కూడా తిరుగుతారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అది సాధ్యం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ద్వారానే అభ్యర్థి రీచ్ అవుతాడు తప్పిస్తే అభ్యర్థి నేరుగా రీచ్ కావడం సాధ్యం కాదు. కాబట్టి మీరే ప్రతి ఒక్కరు అభ్యర్థి అనుకొని ఇల్లు తిరగాలి, ప్రజలందరినీ కలవాలి, ఓటర్లందరినీ కలవాలి. ఆ పనిభారాన్ని మీ మెడకేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవ విడతగా అన్ని మండల కేంద్రాలకు వస్తారు. ఉద్యోగుల్ని కలవాలి, నిరుద్యోగుల్ని కలవాలి, పట్టణాల్లో తిరగాలి, పట్టణాల్లో మార్నింగ్ వాకో ఈవినింగ్ వాకో చేయాలి, అన్ని మండల కేంద్రాల్లో మీటింగ్ చేయాలి. ఎండాకాలం కాబట్టి పొద్దున సాయంత్రం పనిచేసి మధ్యాహ్నం పూట హాల్ మీటింగ్ లాంటివి మనం కూడా. ఈనాడు తన జీవితాన్నే బహుజనుల కోసం త్యాగం చేసి తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని బహుజనులని చెప్పి బహుజనవాదాన్ని టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే విశ్వసనీయ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. వారిని ఆశీర్వదిద్దాం, గెలిపించుకుందామని చెప్పి మీ ఎందుకంటే మోసం చేయడు, ఉద్యమకారుడు మోసం చేయడు. మరి రాజకీయ ప్రయోజనాల కొరకు చాలామంది వ్యక్తులు వారి వ్యక్తి అయిన తర్వాత అసలు వాళ్ళ పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత వాళ్ళు మర్చిపోయే పరిస్థితి. అటువంటి వ్యక్తుల్ని గతంలో మనం పార్లమెంట్కి ఎన్నుకున్నాం కాబట్టి మనం ఈ యొక్క మన నియోజకవర్గాల్లో చాలా మటుకు మనం చాలా కష్టాలని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. కాబట్టి ఇప్పుడు అన్ని ఆలోచన చేసి కేసీఆర్ సారు మనకు బలమైన వ్యక్తి, ప్రజల కోసం తపన పడే వ్యక్తి, ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి. తన యొక్క ఇక్కడ 5 సంవత్సరాలు నిజం చెప్పాలంటే ఇంకొక 30 సంవత్సరాలు ఉంటే ఈ వనపర్తి గట్ట మరో రకంగా ఉండేది, హైదరాబాద్ మించి కూడా పోయేది. కానీ కొన్ని అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలను నమ్మిర్రు. వాటన్నిటినీ తిప్పి కొట్టాల్సిన బాధ్యత అసలైన మన మీద ఉంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఈరోజు దేశం మొత్తం గురుకులాల్లో ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడుకుంటుర్రంటే లేదు, గురుకులాల్లో ఒక సెక్రటరీగా ఉండి ఇంత పని చేయొచ్చు. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల్లో చాలా మంది తల్లిదండ్రులు మేము చదువుకోలేదు, మేము కష్టపడ్డాం, మా బిడ్డలు చదువుకోవాలని ఆశపడ్డ వందలాది మంది బిడ్డల ఆశలను నెరవేర్చే విధంగా పనిచేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న అంటే అంత బలంగా పనిచేసే వ్యక్తి మెడల బలమైన కండువా చేరింది. ఒక బలమైన వ్యక్తి ఒక బలమైన పార్టీ జతకి చేరిందంటే ఇంకెంత బలంగా మన గొంతు వినిపించగలుగుతారో ఆలోచించండి. ఈ రోజు వరకు నిరంజన్ రెడ్డి సార్ గుర్తుండొచ్చు, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గుర్తుండొచ్చు, జయశంకర్ గారు సార్ ఒకటే మాట అన్నారు,
తెలంగాణ తెచ్చుడు వరకే సరిపోదు కేసీఆర్ అంటే జయశంకర్ సార్ అన్న మాట. తెలంగాణ తెచ్చుడు ఒక ఎత్తు అయితే, తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుడు ఒక ఎత్తు అయితే ఊకోరు. ఈ వలస ఆంధ్ర పాలకుల తొత్తులుగా ఉండే కొందరు ఇక్కడికి వస్తారు, మన వాళ్ళను మభ్య పెడతారు. తెచ్చిన తెలంగాణలో, అభివృద్ధి చేసిన తెలంగాణలో మళ్ళీ మనది కాకుండా చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతుందని ఆనాడే చెప్పిండు జయశంకర్ సార్. అది ఈరోజు జరిగింది. కాబట్టి ఇన్నాళ్ళ తెలంగాణలో దాదాపు ఒక ఎంపీగా కేసీఆర్ గారు మహబూబ్ నగర్కి ఎంపీగా ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించినప్పుడు, లేదు మన ఎంపీలు మన తెలంగాణ ప్రాంతానికి ఇది కావాలని క్వశ్చన్ చేసినప్పుడు తప్పు లొంగకుండా నిరంజన్ రెడ్డి గారి గౌరవం నిలబెట్టేందుకు ఓటేసిన ఎంపీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్లను, జడ్పీటీసీలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నిరంజన్ రెడ్డి గారు అందుకు ఆయన చేసిన కృషిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అభిలాష్ అన్నాడు ఎందుకు డల్గా ఉన్నారు, డల్గా ఎవరు లేరు కానీ ఎండ ఎక్కుతుంది అందువల్ల డల్గా ఉన్నారు. నువ్వేమో యంగ్స్టర్, మేమేమో సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాం. 60 పట్టుకపోతా అనేది కూడా పేరుంది. ఆయన దగ్గరికి పోతే 100% పనులు చేసి పెట్టిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాం. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మొదటి అక్షరాలు రెండింటివి ఆర్ఎస్. ఆయనే ఈయన. ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ అంటే గుర్తొచ్చేది ప్రవీణ్ కుమార్ గారు. పేర్లోనే ఆర్ఎస్ వచ్చిందని. సో మనందరి బాధ్యత ఏంటంటే మన పిల్లలకు విద్యాగంధం పూసి, విద్యావంతులను చేసి, బుద్ధిమంతులను చేసి, సమాజంలో మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన వ్యక్తికి మనందరం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఓటేసి తీర్చుకోవాల్సిన అవసరం. ఓటేసి మన బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గురుకులాలంటే గొప్పగా ఇవాళ రాష్ట్ర హయాంలో, కేసీఆర్ హయాంలో 1000 గురుకులాలు వచ్చినాయి. చాలా పెద్ద వ్యవస్థగా మారింది. అందులో ఉన్న పిల్లలు కూడా ఏ కార్పొరేట్ స్కూల్కు తీసిపోయిన విధంగా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పుకునే స్కూల్స్కు తీసిపోయిన విధంగా ఆ పిల్లలను తీర్చిదిద్దిండ్రు ఆయన. అంతమంది, అన్ని లక్షల మంది నిరంజన్ రెడ్డి గారు కూడా భూమిక పోషించడం మనందరికీ ఒక సంతోషదగ్గ అంశం. దాంతోపాటు బాధ్యత కూడా మనకు పెరిగింది. మన పక్కన అలంపూర్ సారథి, మనం అలంపూరు, గద్వాల, వనపర్తి ఒకే రకమైన భాషలు, భావాలు, మాట్లాడే తీరు కూడా దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే మనకు పెబ్బేరు అలంపూర్ నుంచే వచ్చింది. ఆ రకంగా మన వ్యక్తి, మన కుటుంబం వ్యక్తి. అభిలాష్ చెప్పినట్టు ఏ పనికైనా మన ఇంటోడు ఉండాలనే దానికి ఆయన సరిగ్గా సరిపోతాడు. చాలామంది అంటారు ఈ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీకి పోయిన తర్వాత ఎందుకు అంత సక్సెస్ కాలేదు. దీనికి ప్రధానమైన కారణం భాష సార్. నేను చూసిన, నేను 6 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నా. మీరు ఎప్పుడైనా మీరు ఎట్లాగ ఎన్నికై ఢిల్లీకి పోట్లాడి ఉంటాను. అంటే ఇష్యూస్ మీద మనకు అవగాహన ఉంటే, లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే పార్లమెంట్లో షైన్ కావడం ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళకు ఈజీ అయిన పని, తేలికైన పనిగా మన ప్రాంత సమస్యలను ఎలుగెత్తి చాటుతాడు. పాలమూరు వారిని పార్లమెంట్లో వినిపించదగ్గ సమర్థునిగా ప్రవీణ్ కుమార్ గారు ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ, నిరంజన్ రెడ్డి గారి గురించి అభిలాష్ చెప్పినట్టు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, సరే ఒక్క సందర్భంలో అవుతుంటాయి. ఎలక్షన్ ఓడిపోతే జనరల్గా ఒక 4-5 నెలల తర్వాత చూస్తే ఇంతమంది మీటింగ్కి వచ్చిందంటే ఎక్కడ ప్రజాభిమానం తగ్గలే, కార్యకర్తల అభిమానం తగ్గలే. ఒక మాటలు చెప్పాలంటే పట్టుదల పెరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. డెఫినెట్గా పట్టుదల పెరిగింది. మొన్న మనం ఏదైతే తక్కువ వచ్చినామో దాన్ని అధిగమించి ప్లస్లో మనం ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లు వచ్చే విధంగా శ్రమిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుపుతూ, మరి ఈనాడు ఫోన్ చేసి టీఎంసీలో నీరు ఉంది, అట్లే పలు రిజర్వాయర్లో వాటర్ ఉంది. హైదరాబాద్లో తాగునీటి ఎద్దడి వచ్చింది, పల్లెల్లో తాగునీటి ఎద్దడి వచ్చింది. హైదరాబాద్ ఒక్క నగరంలో పొద్దున ఆయన లెక్కలు చెప్తున్నారు, మార్చి నెలలో దాదాపు 1,40,000 ట్యాంకర్లు బుక్ చేసినట్టు తాగడానికి నీళ్ళ కోసం ప్రజానీకం. గత 10 ఏళ్లలో ఎన్నడూ జరిగిన అంశం ఇది. ఒక్కసారిగా కేసీఆర్ దిగిపోగానే మనం బటన్ నొక్కిపోయింది అన్నట్టు అయిపోయింది. నీళ్ళ కిందకి వెళ్ళిపోయినా కరెంట్ కానీ రాకుండా. అంటే కేసీఆర్ ఉన్నంతసేపే కరెంట్ ఉందంటే మరి పవర్ ఇళ్లలో ఉందా, కేసీఆర్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆలోచనలలో ఉంది, ఆలోచనలను అమలు చేయడంలో ఉంది, శ్రద్ధ పెట్టడంలో ఉంది. చాలామంది అంటుంటారు మేమేం మాట్లాడకపోయినా, నేను కానీ నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడకపోయినా మా మీద ఇక్కడ చాలామంది మాట్లాడేస్తుంటారు. ఎంజాయ్ చేయనిద్దాం, మాట్లాడుకొని ఏం పోయేది దాంతో. అల్టిమేట్గా జనం ఏం చూస్తారంటే రిజల్ట్స్ చూస్తారు. నాకు ఇవాళ ఎండ వచ్చింది, నీడ ఉంటే దాని కింద ఉంటా, ఎండలో పెట్టిందని తిట్టుకుంటా.
ఇవాళ ప్రజలకు నీళ్ళు లేవు, తిట్టుకుంటాం. మరి మొన్న ఒక లీడర్ను చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటికి పోతే సరిగ్గా ఆయన ఉన్నప్పుడే 45 నిమిషాల సేపు కరెంట్ లేదంట ఇంట్లో. సరే ఆ లీడర్ కూడా చీకట్లోకి పోయినట్టే అక్కడ కూడా చీకటి వచ్చింది. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్న విద్యుత్ శక్తిని మెరుగు చేయమని సలహా ఇస్తుంది. దానికి తిడితే మనం ఏం చేస్తాం? మీ విజ్ఞత అనుకుంటాం. సో మన దగ్గర ఉన్న పరిస్థితులను అభిలాష్ చెప్పినట్టు బేరీ చేసుకొని అప్పుడేముండే ఇప్పుడేముండే రేపేముంటుంది అనే దాని మీద కూడా దృష్టిని సారించండి అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ ఎన్నికలు మనకు కూడా ఒక టెస్టింగ్ గ్రౌండే. ఈ ఎన్నికలు మనకు కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోవడానికి, పట్టుదలతో మరింత ముందుకు సాగడానికి ఒక రకంగా ఒక వేదికగా మనం తీసుకుందాం. అందరం కలిసికట్టుగా కృషి చేసి ప్రవీణ్ కుమార్ గారికి పెద్ద ఎత్తున వనపర్తి నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వచ్చేటట్టుగా కృషి చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆయనను మాకెవరికి ఇక్కడ ఇంకా ప్రోటోకాల్ లేవు సార్. మీరు ప్రతి మండల కేంద్రంలో మీరు అడ్రస్ చేయండి. తిరుగుతాడు ఒక సంవత్సరం పాటు ప్రచారం ఉంటే అట్లే తిరుగుతాడు. టైం తక్కువ ఉంటుంది. రూట్ కూడా నిరంజన్ రెడ్డి గారు మనకు అభిలాష్ ఓవరాల్ పార్లమెంట్ కోఆర్డినేషన్ అంతా ఆయన్నే చూస్తున్నాడు. రూట్ వేసేటప్పుడు ఒకసారి రిపీట్ కాకుండా, స్ట్రెయిన్ కాకుండా వీలైనంత మటుకు ఆ ప్రోగ్రామ్కి స్టిక్ అనే విధంగానే కార్యక్రమాలు రూపొందించుకొని ప్రతి మండల కేంద్రాన్ని టచ్ చేసేటట్టుగా పోదాం. ఇతర ఏ అభ్యర్థులతో పోల్చుకున్నా, ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో అభ్యర్థులతో పోల్చుకున్నా ది బెస్ట్ క్యాండిడేట్ మన పక్షాన్ని ఉన్నాడు. అది నగర్ కర్నూలు పార్లమెంట్లో ఉంది. సో ఆయనకున్న అన్ని రకాల, చాలామంది అంటుంటారు పోలీసు వాళ్ళు భయపడతారు. అంతకంటే పెద్ద పోలీసే మన దగ్గర ఐపీఎస్ ఆయన, ఇంతకంటే భయపెట్టుకోడేవాడు. సో సార్ మనకున్నారు. ప్రవీణ్ కుమార్ గారి అండదండలు ఉంటాయి. ఆ పోలీస్ స్థాయిలో వారు సపోర్ట్ చేస్తారు. మించితే మళ్ళీ అవసరం పడితే మేము ఇద్దరం కోట్లు తోడుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. ధైర్యంగా కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు పోదాం. నిన్న మాకు ఒక నియోజకవర్గం మన పార్లమెంటులో అందరూ శ్రద్ధ పెడదామని చెప్పి కేసీఆర్ గారు ఒక్కరోజు బయటికి వస్తేనే కాళేశ్వరం నీళ్లు బయటకు వచ్చినాయి. అప్పటిదాకా రాలే, వేడులో నీళ్ళు కనవండలే. మోటార్ ఒక్కసారిగా బాహుబలి మోటార్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎల్లుండి కరీంనగర్ పోతున్నాడు ఆయన. నేను నిరంజన్ రెడ్డి గారికి ఇప్పుడే చెప్తున్నా, కరీంనగర్ ఉంది సార్, మీరు వ్యవసాయ మాజీ మంత్రి కదా, వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఆయన వెళ్తున్నారు. సో కేసీఆర్ గారు ఇంత మండు టెండలో మొన్న బయటికి రావడంతో ఒక్కసారిగా ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళు కూడా పొలాలకు వచ్చే పరిస్థితి వచ్చింది. 5వ తేదీ ఆయన కరీంనగర్ 3 నియోజకవర్గాలకు కూడా పోతున్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున ప్రజల పక్షాన మండు టెండలో కేసీఆర్ గారు బయలుదేరి జనం కోసం వెళ్తున్న సందర్భం ఒకవైపు, ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లు వేయించినందుకు, ఆయనను గెలిపించినందుకు మనందరం కూడా ఐకమత్యంగా మరోవైపున ముందుకు సాగుదామని చెప్పి రెండింటి లక్ష్యం ఒకటే, ప్రజల సంక్షేమమే. ఆయనకి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమని చెప్పండి? ఎంపీ అయితే ఏమైనా కొత్తది వస్తుంది. ఆయనకు ఐపీఎస్ ఆఫీసర్గా ఆల్ ఇండియా సర్వీస్ చేసిన, ఇండియన్ పోలీస్ సర్వీస్ చేసినాడు ఆయన. భారతదేశ స్థాయిలో అప్పుడు ప్రారంభించిన పనులు మిగిలిపోయిన వాటి పట్ల కూడా వారు శ్రద్ధ వహిస్తారు. డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఎండ ఎక్కువ ఉంది, కాలాతీతం అవుతుంది కనుక అందరం కూడా రేపు రాబోయే మే 13 టార్గెట్గా పెట్టుకుందాం. 40 డేస్ ఉంటుంది అనుకుంటా, 40 రోజుల దాకా. ఈ 40 రోజుల పాటు వీలైనంత ఎక్కువ సమయాన్ని వారి కోసం వినియోగిద్దాం. ఇంతకుముందు డోర్ టు డోర్ క్యాన్వాస్, ఇప్పుడు అట్లా కాదు, మొబైల్ టు మొబైల్ క్యాన్వాస్ కూడా ఎట్లా చేయొచ్చు అభిలాష్ చెప్పింది. మాకేం రాలేదు కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం, నిర్మాణం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఫార్వర్డ్ చేయడానికి వస్తుంది, ఎవరైనా వేస్తే పచ్చబడ్డను నొక్కి ఇంటర్గానే నేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి కారు గుర్తు అనే దాన్ని అందరం విస్తృతంగా ప్రచారం చేద్దాం. ఎక్కడికక్కడ అభ్యర్థి రాలే, నాకు ఇంకా చెప్పాలని పిలుస్తూనే వస్తాం. కొంచెం మార్పు వచ్చింది, అది కూడా మారాల్సిన అవసరం. ప్రభుత్వంలో నేను చూసిన చాలామంది ఏమున్నాయి ప్రోగ్రాంలు అని ఫోన్లు చేసి తెలుసుకుంటారు. ప్రతిపక్షంలోకి రాగానే ఏమో నాకు చెప్పలేవు, ఆయన చెప్పిండు. నేనైతే ఒకరోజు డిడి యాదగిరి ఛానల్లో యాదృచ్ఛికంగా చూస్తున్నాను ఇంటర్వ్యూ. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద అనర్గళంగా వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. నేను ఆమెను అడిగాను, ఈసారి ఏమన్నా మరి అగ్రికల్చర్ బిఎస్సీ ఏమైనా చేసి ఉండాలి. లేదు, ఆయన లాయర్ అని వారు చెప్పడం జరిగింది. అనర్గళంగా మరి సమాధానాలు ఇస్తూ ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారిని నేను అనుకున్నాను, నేను
గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవానికి ఆద్యులైన నార్మన్ బోర్లాగ్ గారిని అయితే నేను చూడలేదు, ఎంఎస్ స్వామినాథన్ గారిని చూడలేదు, కానీ ఈరోజు నిరంజన్ రెడ్డి గారి లోపల వాళ్ళని చూస్తున్నాను మిత్రులారా. మరి కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ వారికి అత్యంత ఇష్టమైన వ్యవసాయ రంగాన్ని చాలా జాగ్రత్తగా మరి తన చేతులతో నడిపించిన సింగర్ గారు ఇవ్వడం అనేది నాకు ఈరోజు వనపర్తి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాలలే కాదు, మహిళల కోసం ఒక వ్యవసాయ కళాశాల రావడమే కాదు, ఫిషరీస్ కళాశాల రావడమే కాదు, ఒక మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, మరెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతాన జరిగినాయి. మరి వ్యవసాయ రంగంలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి అయితే నేను ఇక ప్రత్యేకంగా ఇక్కడ ఉదహరించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వనపర్తి పట్టణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఇంతకుముందు పెద్దలు గట్టు యాదవ్ గారు చాలా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో మరి అలాంటి వ్యక్తి, అలాంటి ఒక గొప్ప కళా పిపాసి, ఒక కవి, ఈరోజు ఉద్యమకారుడు ఈరోజు ఈ సభాధ్యక్షత వహిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ అదృష్టం వచ్చినందుకు. అదేవిధంగా మరొక మాజీ పార్లమెంటు సభ్యులు, ఒక జ్ఞాని, ఒక చక్కటి ఉద్యమకారుడు, ఒక ఉత్తమ రాజకీయవేత్త, విధంగా మరి వారితో వేదిక పంచుకునే అదృష్టం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అదేవిధంగా మరి సోదరుడు అభిలాష్ రావు గారు చాలా చిన్న ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యుని నుండి మొదలు పెడితే వేణుగోపాల్ రెడ్డి దాకా, వేణుగోపాల్ రెడ్డి నుంచి మొదలు పెడితే మరి ఇశాంత్ రెడ్డి దాకా, ఇశాంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే భోజ్యానాయక్ దాకా, భోజ్యానాయక్ నుంచి సాయి కుమార్ దాకా, సాయి కుమార్ నుంచి సిరిపురం యాదయ్య, సిరిపురం యాదయ్య నుండి సాయి చంద్ దాకా మరెందరో వందలాది మంది అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ, మరి తెలంగాణ ఉద్యమం 1969 నుండి స్టార్ట్ కాకముందే సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన దొడ్డి కొమరయ్య గారిని ప్రత్యేకంగా మరి ఈరోజు స్మరించుకుంటూ, ఎందుకంటే ఈరోజు వారి జయంతి మిత్రులారా. దొడ్డి కొమరయ్య గారు జనగామ జిల్లాలో కడవెండిలో పుట్టి ఆనాడు మరి దేశముక్కుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే అదే కడవెండి గ్రామంలో తుపాకీ తూటాలకు బలైన మొదటి తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య యాదవ్ గారు. వారికి కూడా మరెందరూ షేక్ బందగి ఇలాంటి గొప్ప విప్లవకారులకు అందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, కులాల మతాల తారతమ్యాలు ఉండకూడదు, అందరూ సమానంగా బతకాలి, అందరూ స్వేచ్ఛగా బతకాలి, అందరూ సౌభ్రాతృత్వంతో సోదరులాగా సోదరిమల్లాగా కలిసిమెలిసి బతకాలని చెప్పేసి ఆనాడు నుంచి పోరాటం చేస్తూ మరి మన కోసం తమ విలువైన ప్రాణాలను, విలువైన జీవితాలను త్యాగం చేసిన మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, సాహు మహారాజ్ గారు కానీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా మరి ఇంకెంతో మంది పెద్ద మహానాయకులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భావానికి మూలకారకులైన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ, మరి మీ అందరి సాన్నిహిత్యంలో పనిచేసే అదృష్టం వస్తున్నందుకు మరింత గర్వపడుతూ మిత్రులారా, చాలా చాలా మీ అందరికి కూడా హృదయపూర్వక. పట్టణానికి వచ్చిన ప్రతిసారి కూడా నాకు 1977, 76, 75 సంవత్సరాలు గుర్తుకొస్తాయి. మా అమ్మ నాయన అలంపూర్లో పుట్టినప్పటికీ అచ్చంపేటలో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు. వెంకటేశ్వర్ల బావి, తుర్కపల్లి, నడింపల్లి, ఉప్పునుతల, పూర్శెట్టిపల్లి అలాంటి ప్రాంతాల్లో, అమ్రాబాద్ లాంటి అప్పర్ ప్లాటూ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ అక్కడి నుండి అలంపూర్కు పోవాలంటే మరి అచ్చంపేట మీదుగా పాలెంకి వచ్చి బిజినపల్లి దగ్గరకు వచ్చి, బిజినపల్లి దగ్గర నుంచి బస్సు చేంజ్ చేసి అక్కడి నుంచి వనపర్తికి వచ్చి, వనపర్తి నుండి రైలు ద్వారా కర్నూలుకు పోయి, కర్నూలు నుంచి మళ్ళా బస్సు ద్వారా అలంపూర్కు వచ్చేవాళ్ళం. మా మామలు ఇక్కడే పాలెంలో చదువుకున్నారు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా 25 సంవత్సరాలు మరి ఇదే అచ్చంపేట ప్రాంతంలో ఉద్యోగం చేసేవారు. మరి ఆ వనపర్తి గడ్డ మీద, ఈ గుట్ట మీద ఈరోజు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఉంటున్నందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది మిత్రులారా. ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరెందరో మిత్రులు చాలా విషయాలు చెప్పడం జరిగింది.
ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దారుణాలు చేస్తున్నది, ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నది. ఈ 100 రోజుల అబద్ధాల ప్రభుత్వానికి 10 సంవత్సరాల నిజాల ప్రభుత్వానికి పోల్స్తూ మరి చాలా చక్కగా వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాటి గురించి నేను మళ్ళీ చెప్పను కానీ, ఎందుకంటే మీ అందరికీ అవన్నీ తెలుసు. మీ అందరి గుండెల్లో ఒక బాధ ఉన్నది, ఒక గోస ఉన్నది, కన్నీళ్ళు ఉన్నాయి. అయ్యో, ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత గొప్ప నిజాన్ని ఒక 2 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన మాయను చూసి ఆ మాయకులోనే పోగొట్టుకున్నామన్న ఒక బాధ మీ అందరి లోపల కూడా ఉన్నది. దాని గురించి నేను మరి ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే మీ అందరికీ తెలిసి మీరు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పోలీస్ వ్యవస్థ ద్వారా, అదేవిధంగా తహసీల్దార్ వ్యవస్థ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద విపరీతంగా కేసులు పెడతామని భయపెట్టిస్తున్నా, బిల్లులు రిలీజ్ చేయమని భయపెట్టిస్తున్నా, మీరు మాత్రం వాళ్ళ చెవులు చిల్లులు పడేలా జై తెలంగాణ నినాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిండ్రు. అదే ఈ భారీ సంఖ్యనే చెప్తున్నది. మీరెవ్వరు కూడా వాళ్ళకు భయపడరు. వాళ్ళ కుట్రలు, వాళ్ళ ఎత్తులు, జిత్తులు పారవు అని చెప్పేసి చాలా క్లియర్గా ఈరోజు వనపర్తిలో జరుగుతున్న ఈ సమావేశం చెప్తా ఉన్నది. మిత్రులారా, నేను ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకున్నా. నేను ఒక ప్రోటోకాల్ కోసం రాజకీయాల్లోకి రాలేదు కూడా. నిజానికి నేను ఇంతకుముందే మన నిరంజన్ రెడ్డి సార్తో చెప్తా ఉన్నా, ఇలా ఎంపీ జీతం కేవలం ₹1,00,000 మాత్రమే. ఎంపీకి వచ్చే జీతం ₹1,00,000 మాత్రమే ఢిల్లీలో. అంతకన్నా ఎక్కువ సీనియర్ ఎంపీలకు అయితేనే బంగాళాలు ఇస్తారు. నేను రిటైర్ అయినప్పుడు నా జీతం ₹2,63,000. ₹2,63,000. తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు బంగాళాలు ఇస్తుంది. మిత్రులారా, చాలామందికి కూడా బంగాళాలు ఉంటాయి, చాలామందికి కార్లు ఇస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం మరి భారత ప్రభుత్వం ఎవరైనా ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఇస్తుంది. అవన్నీ వదులుకొని నేను ఈరోజు ఎంపీగానే ఎందుకు కావాలనుకున్నాను అన్న విషయం మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, నేను అమెరికాలో నల్లమల అడవుల్లో చదివిన, 7వ తరగతి వరకు నల్లమల అడవుల్లో చదివిన, 8 నుంచి 10 వరకు అలంపూర్లో చదివిన. నల్లమల అడవుల్లో 8వ తరగతి వరకు కూడా కరెంటు కూడా నేను చూడలేదు. కందిళ్ళు పట్టుకొని పోయేవాళ్ళం. ఇక్కడున్న పెద్దల సీనియర్ రాజకీయ 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివిన. ఇక్కడి నుండి మొట్టమొదటిసారి 1984వ సంవత్సరంలో మత కల్లోలాలు విపరీతంగా జరుగుతుంటే ఆ టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నా. ఎప్పుడు చస్తామో నా క్లాస్మేట్లు 2 చచ్చిపోయారు మత కల్లోల, చిన్న పిల్లలు. కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్లో చదువుకున్నా. దాని తర్వాత ఎంఎన్ రెడ్డి అని ఒక ప్రొఫెసర్, బాబు నువ్వు చాలా గొప్పగా విద్యార్థి ఉద్యమాలు చేస్తున్నావు, కానీ ఒక 2 నిమిషాలు విద్యార్థి ఉద్యమాలు బంద్ చేసి చదువు మీద శ్రద్ధ పెట్టు నాయన, నువ్వు తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఉంటే రోజు 16 గంటలు చదివి, తెలుగు మీడియం మిత్రులారా, నేను 16 గంటలు చదివి 3 సంవత్సరాలు కష్టపడితే ఒకసారి ఐఆర్టీఎస్ వచ్చింది, ఒకసారి ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వచ్చింది మిత్రులారా. నాకు ఆ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ వస్తే అక్కడి నుండి నేను నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన. నేషనల్ పోలీస్ అకాడమీకి వచ్చిన తర్వాత మరి నాకు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ నా ఫోటో పెట్టి చేసుకున్నారు. మరి ఎందుకు ఫోటో పెట్టి చేసుకున్నారంటే నేను చైనా బార్డర్లో ఉన్న మిత్రులారా, మా భార్యతో అంటే అప్పుడు ఫియాన్సీ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఫోన్లో మాట్లాడాలంటే 100 మంది పోలీసులు నా వెంబడి రావాలి. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో పోవాలి. 100 మంది పోలీసులు. అప్పటికి సెల్ ఫోన్లు రాలేదు దేశంలోకి. 1995వ సంవత్సరం, 95-96వ సంవత్సరంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగాలు చేసిన రోజులు. అదేవిధంగా నేను కరీంనగర్ ఎస్పీగా, ఇక్కడ నుంచి మరి ఇదే పాలమూరు బిడ్డ, నేను కరీంనగర్ ఎస్పీగా ప్రభుత్వం నన్ను పంపిస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
విపరీతమైన మారణ హోమం. పక్క నాతో మాట్లాడిన కానిస్టేబుల్ బయటికి పోతే శవాలు అయ్యేటోళ్ళు, బయటికి పోతే శవాలు అయ్యేటోళ్ళు. మిత్రులారా, వరంగల్లో నాతో మాట్లాడిన బయటికి పోయి శవాలు అవుతారు. వాళ్ళ గుండెల మీద మొట్టమొదటిసారి బయటికి తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపినాం. ఎక్కడ కూడా మాకు నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ, మాకు ఇచ్చిన ఐపీఎస్ కోడ్లో కానీ, రాజ్యాంగంలో కానీ, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కడ కూడా ఈ విధంగా చెయ్యాలని చెప్పలేదు. అది మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. కానీ ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, అక్కడున్న ప్రాణమే, ఇక్కడున్న ప్రాణమే. అందుకొరకు ప్రాణాలు కాపాడాలని మమ్మల్ని వాళ్ళు ఆ రోజు సాయుధంగా అడవుల్లో అరే వీళ్ళు దొరికిండురా అని చెప్పి మా తలలో మొండం వేరేం చేసి ప్యాక్ చేసి డీజీపీకి పంపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఆ రోజు ఈ 100 మందితో పాటు 1000 మంది మిలిటెంట్లందరినీ కూడా జనజీవన స్రవంతిలో తీసుకొస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మరి వాళ్ళ కుటుంబాలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బతుకుతా ఉన్నారు మిత్రులారా. లేకపోతే వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు. ఇక రెండవది, నేను మరి ఐపీఎస్ ఉద్యోగం చేసి తెలంగాణ ఉద్యమంలో సిరిపురం యాదయ్య లాంటి తెలంగాణకు ద్రోహం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ పంచన చేరేటప్పుడు దయచేసి ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సాయి కుమార్, సాయి చందు, అదేవిధంగా సిరిపురం యాదయ్య, భోజ్య నాయక్, మరెందరూ శ్రీకాంతచారి ఇలాంటి అమరవీరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి. ఈ కేవలం ఈ పిల్లులు రావను, పోలీసు కేసులు పెడతారను, ఇంకేదో చిన్న చిన్న మమ్మల్ని ఇంటికి రానియలేదనే ఈ ఈర్ష్యతోనో కోపంతోనో దయచేసి మళ్ళీ తప్పు చేయకండి అని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, నేను తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థుల త్యాగాలు చూసి వీళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి యూనిఫామ్ పక్కన పెట్టి నేను బారాక్ ఒబామా, బిల్ గేట్స్, ప్రపంచంలో అత్యంత కుబేరుడు, అమెరికా అధ్యక్షుడైన బారాక్ ఒబామా, ఫేస్బుక్ ఓనర్ అయిన మార్క్ జుకర్బర్గ్, వీళ్ళందరూ చదువుకున్న యూనివర్సిటీలోకి ఈ పాలమూరు బిడ్డ నేను పోయిన. మిత్రులారా, అక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. ఐక్యరాజ్య సమితిలో పనిచేయడం కోసం $100,000 జీతంతో ఆపర్చునిటీ వస్తాయి. కానీ నా కాన్వొకేషన్ అయిపోయిన వెంటనే అదే రోజు టికెట్ బుక్ చేసుకొని మాతృభూమి కన్నా మించిన గొప్ప భూమి లేదని చెప్పేసి భార్యా పిల్లలందరం కలిసి వాపసు వచ్చిన వెంటనే మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకోలేదు. అప్పుడున్న డీజీపీ దినేష్ రెడ్డి, ప్రవీణ్ నువ్వు హార్వర్డ్ నుంచి వచ్చినావు కదా, అంత గొప్ప యూనివర్సిటీ కదా, నువ్వు అర్జెంటుగా మరి పోలీసు డిఐజీగా అన్నారు. నాకు వద్దు సార్ అన్న. నేను ఏ వర్గాల నుంచి వచ్చినో, ఏ పేద వర్గాలైతే చదువు లేక ఇయ్యాలా మరి ఆత్మాహుతికి గురవుతున్నారో, ఏ పేద వర్గాలైతే ఈరోజు డాక్టర్లు కావాల్సిన వాళ్ళు దయనీయమైన పరిస్థితులు బతుకుతున్నారో వాళ్ళకి చదువు చెప్పాలని ఉందని అంటే వాళ్ళు అప్పుడు నేను మొండి పట్టుబట్టి గురుకుల పాఠశాలలోకి రావడం జరిగింది. మిత్రులారా, మరి పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు నన్ను ఆఫీస్కి పిలిపించి, ప్రవీణ్ నీ గురించి చాలా విన్నాను, నువ్వు మళ్ళీ గురుకుల పాఠశాలకి కంటిన్యూగా నీ హయాంలో ఇంకా 100 గురుకుల పాఠశాలలు ఇస్తాను. 1000 గురుకుల పాఠశాలలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పక్కన ఆంధ్రప్రదేశ్లో 15-20 కూడా ఇవ్వలేకపోయింది 10 సంవత్సరాల్లో. కానీ తెలంగాణలో 10 సంవత్సరాల్లో 1000 గురుకుల పాఠశాలలు ఇచ్చి లక్షలాది మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి విద్య చదువుకునే అవకాశం ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నంటే, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, పార్లమెంటులో ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు. ఇలా రాములు గారు ఉన్నారు. ఇంతకుముందు వారికి నేను నిందించడం కాదు కానీ వాస్తవాలు మాట్లాడాలి. అభిలాష్ గారు మాట్లాడిండ్రు. రాములు గారు ఆయన పార్లమెంటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నంత కాలం పార్లమెంటులో 280 రోజులు కూర్చుంటే సిట్టింగ్ పార్లమెంటులో అందులో కేవలం 6 ప్రశ్నలు మాత్రమే అడిగిండు ఆయన. 5 సంవత్సరాల్లో కేవలం 6 ప్రశ్నలు మాత్రమే అడిగిండు. ఎప్పుడైనా విన్నారా మీరు? రోజుకో ప్రశ్న అడగవచ్చు పార్లమెంట్లో. ఇక్కడే ఉన్నారు మన కళ్ళ ముందన్న ఒక మాజీ పార్లమెంటు సభ్యులు కూర్చొని ఉన్నారు. ఏం సార్ అంతేనా కదా? రోజుకో ప్రశ్న అడగవచ్చు, ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. రోజు కూడా ప్రశ్న అడగకుండా కేవలం 6 ప్రశ్నలతోనే సరిపెట్టుకున్నారు రాములు గారు. ఇక మల్లు రవి గారు 91 నుంచి 96, అదేవిధంగా మరి 98లో ఒక బై ఎలక్షన్లో ఎప్పుడో మరి ఆయన పార్లమెంట్ సభ్యులైనరు. ఆయన ఎప్పుడన్నా నాగర్ కర్నూలు గురించి పార్లమెంట్లో మాట్లాడిండా? పార్లమెంట్ మాట్లాడితే నాగర్ కర్నూలు పార్లమెంట్ రిపోర్ట్స్ ఆర్కైవ్ నుంచి తీసి చూపించామని చెప్పండి మల్లురావు గారికి. ఇప్పుడు ఆయన వయసు 73 సంవత్సరాలు. మరి గుర్తుందో లేదో నాకు తెలియదు ఆయనకి. మరి ఆయన అడగండి ఒకసారి ఎప్పుడైనా మాట్లాడిండు ఆయన?
నిజానికి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అధికార ప్రతినిధి ఎవరో మీకు గుర్తుందా? ఢిల్లీలో ఎవరు? ఇదే మల్లు రవి గారు. మరి ఏం చేసిండు ఆయన? ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమం ఒక కెరటంగా ఉబెత్తున లేచినప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనడానికి అవసరమైన డబ్బులు ఢిల్లీలో ఉండి సమకూర్చిండు మల్లు రవి. అలా ఏ ముఖం పెట్టుకొని ఇలా నాగర్ కర్నూలు పార్లమెంట్ మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయనను అధికార ప్రతినిధిగా మళ్ళీ పెట్టిండు. మీరు అర్థం చేసుకోండి. అధికార ప్రతినిధి ఆనాడు ఏం చేసిండు, ఈనాడు ఏం చేయబోతున్నాడు అనేది మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థం కావాలి. ఇక 6 ప్రశ్నలు అడిగిన రాములు గారి అబ్బాయి భరత్ 600 ప్రశ్నలు అడగగలడా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. కానీ ఇదే మీ పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్, 8వ తరగతి వరకు కరెంటు చూడని ఈ ప్రవీణ్ కుమార్, నేను గురుకుల పాఠశాలలనే ఒక సంస్థ ఈ రోజు కూడా ప్రపంచ స్థాయి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా గురుకుల పాఠశాల పెట్టింది, ఇందులో నుంచి వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఏ విధంగా అవుతున్నారు అనేది ఈ రోజు కూడా పాఠాల్లో ఒక అంశంగా మారింది. అమెరికాలో ఎక్కడ తెలంగాణ, ఎక్కడ అమెరికా? 200 దేశాలున్నాయి ఈ ప్రపంచంలో. 200 దేశాల్లో రాష్ట్రం ఒక పాఠ్యాంశంగా మారిందంటే రేపు మీరు నన్ను ఎంపీ అభ్యర్థి గెలిపిస్తే ప్రతిరోజు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో మారుమోగుతుందని మాత్రం నేను నీకు చెప్పగలను మిత్రులారా. మిత్రులారా, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నా అభిలాష్ మా ఇంటికి వచ్చాడు. అత్యద్భుతమైనటువంటి స్ఫూర్తిని నింపినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన నియోజకవర్గం తరఫున. వారికి మాట ఇస్తున్నాం, పూర్తిగా చిత్తశుద్ధితో అకుంఠిత దీక్షతో మీ గెలుపు మా గెలుపు మనందరి గెలుపు అని చెప్పి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అర్పిస్తూ ఇక్కడికి వాళ్ళ ప్రత్యేకంగా వచ్చినందుకు. కొంతమంది మిత్రులు బిఎస్పి నుంచి ఓకే పేర్లు చదవండి. ఉన్పర్తి అసెంబ్లీ అధ్యక్షుడు గంధం వంశీ, పెప్పేర్ మండల కోశాధికారి రామచందర్, ఉన్పర్తి టౌన్ ప్రెసిడెంట్ కేశభాగ గౌతమ్, పెప్పేర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుడిసే వేణు, బాలకృష్ణ, కార్తిక్, గట్టు, ఈ కార్తిక్, వీరేష్, నరసింహ, బీచ్మల్లి, సురేష్, గుడిసే భానుప్రసాద్, ఎం మహేష్, వడ్డెమాన్ రమేష్, గుడిసే స్వామి, మల్లెపాగ మధు,